తీసుకుని పోయి విందీమలై తీసుకుని వాళ్ళని సమ్మేస్తానంత వారు గురువు యాదవ్ ప్రకాశం తీసుకుని పోతుంటే వారి దగ్గర తప్పించి వీరిని పంపిస్తారు. వారు గోవింద పట్ల ఇంకొకరు రామానుజుల కోసం దర్శనం కోసం తన దర్శనం ఇచ్చాము. రామానుజుడు శ్రీరంగాలు క్రిమిగంట సోడని ఇచ్చి వారిని రామానుజుని పిలిచి శివుడే రుద్రుడే పెద్దదని రాసి చెప్పినప్పుడు కూరతాళం నేను చూసా రామానుజుడు కోరుకుడు పోయిన వారి ఇంట్లో చేసేస్తాడు అంట. కూరతాళం రామానుజుడు ఒక కాషాయ వస్త్రము తిరుగంగను తీసుకొని నేనే రామానుజుడు వారు అక్కడ వెళ్ళిన రాజా వారు 2 కన్నుని తీస్తాడు. నిన్న చూసిన తర్వాత నా ఎవరిని చూడాలని నాకు ఇష్టం లేదు, మీరు వచ్చి తీయడానికి అక్కర్లేదు, నానే తీసుకుంటా అందరు కోరు తీసేస్తాను. అట్లాంటిగా రామానుజుడు దర్శనక ఇద్దరు మెయిన్ కారణం. ఒకరు ఎంబార్ గోవింద భట్ట ఎంబార్ స్వామి, ಇನ್ನೊಬ್ಬರು కూరతాల్వాన్. ఈ కూరతాల్వాన్ ఇప్పుడు 1000 సంవత్సరం పూర్తి అయింది. ఈ సంవత్సరం ముందర కూడా 1000 సంవత్సరం పూర్తి అయింది. ఇప్పుడు నెక్స్ట్ அடுத்தது రామానుజుడికి 1000 సంవత్సరం 2015లో వస్తుంది. ఇది 8 సంవత్సరం బాకీ ఉంది. సో ఎంబార్ కూరతాళం ఈ ఇద్దరు రామానుజులకు 2 కన్ను వారు ఉండతోటే రామానుజుడు ఇంత పెద్ద కార్యక్రమంలో కలిసింది. శ్రీభాష్యం రామానుజుడు రాస్తారని అందరికీ తెలుసు, కానీ రాసింది ఎవరో కూరతాళం అని రాశారు. రామానుజుడు చెప్పారు వారి నోట్లలో శ్రీభాష్యం వారు చేతితోటి రాయలేదు, చేతితోటి రాసిందో కూరతాళం. రామానుజుడు చెప్పారు ఇది ఒక్కొక్క పదంకు ఒక్కొక్క శ్లోకం చెప్పి అర్థం చెప్పారు. కూరతాళం అని రాస్తారు. వారు కన్ను పోయిన తర్వాత కూడా ఒక అధ్యాయం మిగిలిపోయింది, అక్కడ రాయడానికి కుదరలేదు. తర్వాత ಇನ್ನೊಬ್ಬరు వచ్చి కూరతాళం మాది వారు కూడా అప్పుడు రామానుజుడు సంతోషపడ్డారు. ఆళ్వాన్ నమ్మాళ్వాన్ పేరు పేరు ఎవరు ఆళ్వాన్ ఇంటిదర ఎట్లా రాస్తారో అలాగ రాస్తారు కదా, ఎవరు నమ్మాళ్ళు అంటే చెప్పారు. వారే శ్రీభాష్యం పూర్తి చేసి రాసిచ్చారు. అట్లాంటి గొప్ప అలా పట్టుకొని అక్కడ అవతరిస్తే స్థలంలో మనం ఇప్పుడు ఉన్నాం. మీరు అందరూ కూడా ఎవరాని కానీ దివ్యదేశం చూడాలా అంటే ఎవరికి ఉందో మీరు డైరెక్ట్గా ఇక్కడ మధురమంగళం మా ఫోన్ నెంబర్ ఉంది, మీరు ఫోన్ చేసి అక్కడ వచ్చేసండి. మన మఠ తరపులేదు మీకు కాంచీపురం 13 దివ్యదేశం ఒకే రోజు 13 దివ్యదేశ పరిమాణం చేసుకొని తీర్థం తీసుకొచ్చాం. అది మనం మఠ తరపు నుంచి ఏర్పాటు చేస్తాం. సెకండ్ థింగ్ అక్కడ 5 అవతార స్థలం ఉంది. ఒకటి రామానుజుల అవతార స్థలం, సెకండ్ ఎంబార్ స్వామి అవతార స్థలం, 3 కూరతాళం అవతార స్థలం, 4 తిరుకచ్చినంబి అవతార స్థలం, 5 తిరుమల అవతార స్థలం. ఒకే ఏరియాది మధ్యలో మధురమంగళం చుట్టూ 20 కిలోమీటర్లే 5 అవతార స్థలం. అది లేకుండా ఒకటి అభిమాన స్థలం ఉంటుంది, అది తిరుపకుళిలో వచ్చి జడాయి మోక్షం యాదవ్ ప్రకాశం అక్కడే పాఠశాల పెట్టుకున్నాను. జడాయి మోక్షం అక్కడే జరిగింది. అందుకోసం మీరు ఎవరికన్నా ఎవరు వచ్చినా కూడా ఒక రోజుకు 2 రోజుల టైం మధురమంగళం ఉంటారన్నారు. వచ్చిన మనం మఠ తరపులని మీరు అందరినప్పుడు 13 దివ్యదేశం సేవించి ఈ 5 అవతార స్థలం చూపిస్తాం. ఒకటి అభిమాన స్థలం అవును కూడా మీరు అందరూ మనం సేవ చేసి మఠ తరపులను మంచిగా ఇస్తాం. మఠం మీరు ఉండడానికి ఆహారం ఇదని మనం మఠ తరపులే చేస్తాం. మీ సేవ వల్ల ఇక్కడైనా మధురమంగళం రావాలి మట్టుమే మీరు. మళ్ళీ 2 రోజులు అవకాశం ఇచ్చిరా సోళమండలి 40 దివ్యదేశం ఉంది, అది కూడా చూపిస్తాం. మాతోటి మీతోటి ఎవరన్నా పంపిస్తాం. మా మఠాలు ఎందుకు చూస్తున్న వారిన ఎక్కడెక్కడ ఏ గుడి ఉంది, ఎట్లా పోవాలో, ఎక్కడ భోజనం అన్నీ అరేంజ్ చేస్తాం. మీ చేయడానికల్లా మధురమంగళం రావడానికి మట్టుమే అక్కడ మనం అన్నీ ఏర్పాటు చేస్తాం. అది అవకాశం మట్టు మాకు ఇవ్వాలి. సో ఇప్పుడే పోవాలా వచ్చేది కూడా ఏం చేయడానికి రాదు. లోకల్ కాంచీపురం ఉందా 2 రోజులు, మళ్ళీ సోళమండలం ఉందాక 4 రోజులు. ఇలాగ ఎవరు వచ్చినా కూడా మనం మఠాలు తరపులేదు మీరు అందరూ. ఇది ఒక కైంకర్యమే మనం పెట్టుకున్నాం. ఎవరు ఆంధ్రాలు ఏదో వచ్చినా కూడా దివ్యదేశాన్ని చూపించాలా.
ఎందుకంటే ఏ ప్రాబ్లం అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం. ఇప్పుడు మనం ఎంబార్ స్వామి திருநட்சத்திரம் தை மாசி தையிலே புனர்வசு நட்சத்திரம் వారు అవతరిస్తుంది. అதாவது జనవరి 29. ఇప్పుడు మనం ఏం చెప్తాము, తై నెలాలి పునర్వసు నక్షత్రం చెప్తాం. కానీ ఆంధ్రాలే మాఘ మాసాలు వస్తుంది. మాఘ అందర మనది మార్చింది అయిపోతుంది. ఒక నెల డిఫరెంట్ ఉంది. ఇప్పుడు మీరు మాఘ మాసాలే పునర్వసు నక్షత్రం చెప్తారా, ఇలా అది ముందుకు ఏం మాసం ముందు పుష్య మాసంలో పునర్వసు చెప్తారా? సో మనం ఎక్కడ పోవాలా, జనవరి 29 ఏమొస్తుందో ఆ లెక్క మనం పెట్టాలి. మన సంప్రదాయం మనం ఉంటుంది, ఒక నెల ఉంది దాని ఉంది. కానీ మనం చూడాలన్నది ఏమో ఇంగ్లీష్ అట్లా పరిస్థితి మీరు వచ్చి మనం అన్ని ఆళ్వార్లు 12 ఆళ్వార్లు పుట్టిన జగం ఇది అన్ని చూపిస్తాం. అందరూ తమిళనాడులే పక్కన పక్కనే ఉంది. సో పేర్ల భూదత్తాల కల్లా అక్కడే 40 కిలోమీటర్లు ఉన్నాయి. అది కూడా చూపిస్తాం. ఆళ్వార్ గురించి మనం తెలుసుకోవాలి. భగవంతుడు ఆరాధన ఇది తీర్థం వల్ల సెకండ్. ఫస్ట్ ఆళ్వార్ ఆచార్యం. ఆళ్వార్ ఆచార్యం అయితే మన కలెక్టర్కి వెళ్తాం, డైరెక్ట్ కలెక్టర్కి పోతామా, ఫీల్డ్ ఫస్ట్ చూడాలి. ఫీల్డ్ చూసి ఎట్లా చూసి సూపరింటెండెంట్ చూసిన తర్వాతమే కలెక్టర్ దగ్గర ఉంటాం కదా. అలాగే మనం ఆళ్వార్ ఆచార్యం తర్వాత పెరుమాళ్ దగ్గర పోవాలి. పెరుమాళ్ ముందుకు పోయి మనం స్వామి మాకు ఇది ఇయ్యండి అని అడుగుకూడదు. అధికారం లేదు. ఎట్లా అంటే రామానుజర్ ఏం చెప్పారంటే మనందరూ కూడా పిల్లి కుట్టి మరి అది 4-5 కుట్టి పిల్లలను పెడుతుంది. ఒకరోజు ఇక్కడ పెడుతుంది, మళ్ళీ అన్ని నోట్ల కవింది ఇక్కడ పెడుతుంది, మళ్ళీ ఇక్కడ 2 రోజులు చేసుకుని అక్కడ పెడుతుంది. అలాగే ఎప్పుడు పెద్ద కాపాడుతుంది. అలాగే మనం నారాయణని నమ్మిక పెట్టుకోవాలి. వారు ఎప్పుడు ఎక్కడ ఎట్లా పెట్టాలన్న వారు మనం పోయి అడుగుతాం. మనం ఏం చేస్తాం, ఒక రోజు పోతాం, కానీ ఈ ఇల్లు మనం ఇప్పటివరకు వాడగే ఉన్నాము, ఇప్పుడు ఇది మన సొంతமாக తీసుకున్నాము, మీరే అనుభవించాలి.